ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు ప్రతిపక్ష నేత చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఆవలిస్తే నేను పేగులు లెక్కబెట్టే రకం, ఇటువంటి డ్రామాలు నా దగ్గర ఆడకు అంటూ కూడా చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వార్నింగ్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం నేను, ఇటువంటి డ్రామాలు, ఇటువంటి గేమ్స్ నా దగ్గర ఆడకు అంటూ చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్ ఈ వార్నింగ్ని ఎలా చూడాలి? ఒకటి ఏంటంటే, బీ కేర్ఫుల్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నీ డ్రామాలు చాలా చూసాము అని చెప్పి చంద్రబాబు నాయుడు తన సభల్లో, ఇప్పుడు సభలు జరుగుతున్నాయి, ఈ సభల్లో ఎలక్షన్ సభలో ప్రజాగలం సభలు జరుగుతున్నాయి. ఈ ప్రజాగలం సభల్లో జగన్మోహన్ రెడ్డి గురించి చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు ప్రజలకు వివరించారు. ఈ డ్రామాలన్నీ చూశారు, ప్రజలందరూ చూశారు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేంత అనుభవం ఉంది నాకు, నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయసు. ఇలాంటి డ్రామాలతోటి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిద్దాం అనుకున్నావా? కుదరదు. ఒకసారి నడిచినాయి, 2019లో నడిచినాయి, కానీ ఇప్పుడు నడవనేమో. చాలా కేర్ఫుల్గా ఉండు జగన్మోహన్ రెడ్డి, ఇది రాజకీయంగా చెయ్యని చెప్పి ఒక హితవు పలికాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అని అంటే, జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి. 2018లో ఎన్డీఏ కూటమి నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి మైండ్ గేమ్. ఆ రోజు ప్రత్యేక హోదా అనేటువంటి ఒక అంశాన్ని చూపించి, ఆ ప్రత్యేక హోదా అనేటువంటి దాని నుంచి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు, యూత్ నుంచి ఎస్పెషల్లీ. దాన్ని గమనించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా అనే దాన్ని మనం తీసుకురాలేకపోయాము, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వలేము అని చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ మాత్రం మేము ఇవ్వగలము, ప్రత్యేక హోదా మేము ఇవ్వలేమని చెప్పింది. దానికి అంగీకరించాము. దాన్ని నెగిటివ్ కోణం నుంచి తీసుకెళ్ళి సమాజంలో అన్రెస్ట్ క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం బయటకు రాక తప్పదని చెప్పి బయటకు వచ్చేసారు. ఆ బయటికి రావడం కూడా ఎలా, మేము రాజీనామా చేసినాం, మీరు కూడా రాజీనామా చేయండి అని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక పిలుపు. తీరా ఎలక్షన్స్ దగ్గర పడిన తర్వాత రాజీనామా చేయించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల చేత. అంటే 6 నెలలకు ముందు కనుక అయితే ఇమీడియట్గా ఎలక్షన్స్ వచ్చేస్తాయి. దాదాపు 1 సంవత్సరం ముందు రాజీనామా చేపిస్తే ఎలక్షన్స్ వచ్చేస్తాయి. అందుకని ఎలక్షన్స్ రాకుండా ఉండేటువంటి ఆ డేట్ని, టైంని చూసేసి ఈయన రాజీనామా చేయించాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతోటి. దాంతో వీళ్ళు బయట రావాల్సి వచ్చింది. బయటకు ఎన్డీఏ కూటమిలో ఉన్నట్టయితే 2019లో కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ ఆ రోజు మైండ్ గేమ్ ఆడి ఎన్డీఏ నుంచి బయటికి తెలుగుదేశం పార్టీ వచ్చేలాగా చేశారు 2019లో. ఆ తర్వాత కోడికత్తి వ్యవహారం బాగా పనిచేసింది ఉత్తరాంధ్రలో. రాయలసీమలోకి వచ్చేటప్పటికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు బాగా పనిచేసింది. ఇంక సరే, కోస్తాకు వచ్చేటప్పటికి అమరావతి వ్యవహారాన్ని బాగా మెల్ట్ చేసేసి దాన్ని ఏదో అమరావతి రాజధాని అనేది అదేదో ఒక 10 మందికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నట్టు క్రియేట్ చేసేసి అక్కడ ఏదో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ జరిగింది, అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఒక కొత్త పదాన్ని సృష్టించి, అసలు సుప్రీంకోర్టు చెప్పింది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు లేదు అని. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది అసలు అది వాడుకంగా భాషలో లేదు, అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది మీరు ఎలా చెప్తారని చెప్పి సుప్రీంకోర్టు, హైకోర్టే ప్రశ్నించింది. సో సరే, రకరకాలు, ఫస్ట్ ఏమో ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ అన్నారు, తర్వాత ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటిది అన్నారు, ఆ తర్వాత అది ప్రజా రాజధాని కాదు, ఆంధ్ర రాజధాని కాదు కొంతమంది అన్నారు, ఆ తర్వాత అసలు అది అక్కడ ఉండటానికి లేదన్నారు, అది శ్మశానం అన్నారు. ఈ రకరకాలుగా దాన్ని క్రియేట్ చేసి రాజకీయంగా కోస్తాలో దాన్ని ఒక బూచిగా చూపించి కోస్తాలో ప్రచారం చేసి, వ్యతిరేకంగా ప్రచారం చేసి గందరగోళం సృష్టించారు. సో కోడికత్తి ఏమో ఉత్తరాంధ్రలో పనిచేసింది, సానుభూతి. కోస్తాలోనేమో రాజధాని వ్యవహారం ఏదో గందరగోళం చేశాడు చంద్రబాబు నాయుడు, మొత్తాన్ని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు అన్నట్టుగా ప్రచారం చేశారు అప్పట్లో. ఆయన ఎస్ఎఫ్టీకి 4,000 చేయాల్సింది 30,000 వేసాడు రాజధానికి సంబంధించి. ఇలా రకరకాలుగా సొంత మీడియాలో బాగా ప్రచారం చేశారు. దాన్ని ప్రజలు నమ్మారు. వంగి దండాలు పెట్టి అన్యాయం అయిపోతారు మీరు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మొద్దని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పినా కానీ వినలా. జగన్మోహన్ రెడ్డి ఏదో అద్భుతాలు క్రియేట్ చేశాడని చెప్పేసి పొలోమని ఓట్లు వేసేశారు. అక్కడేమో వివేకానంద రెడ్డి మర్డర్ జరిగింది, ఆ మర్డర్కి సంబంధించి బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ కలిసి ప్లాన్ చేసి చంపేశారని చెప్పి క్రియేట్ చేసి దాన్ని నారావారి రక్త చరిత్ర అంటూ పుస్తకాలు వేసేసి ప్రజలను మభ్యపెట్టారు. అక్కడ ప్రజలు నమ్మారు, నమ్మి ఓట్లేశారు. సో మునుపెన్నడూ లేని విధంగా ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు
రావడం జరిగింది. ఇంకా దాంతో నా పరిపాలన నా ఇష్టం, నేనే ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ఇష్టం వచ్చిన నేను పరిపాలన చేస్తాను అన్నట్టుగా వ్యవహరించాడు. డే 1లోనే ప్రజావేదికను కూల్చేశాడు. ఆ రోజునే జగన్మోహన్ రెడ్డిని కనుక నిలువరించినట్టయితే ప్రజలు ఇంత విధ్వంసం జరిగి ఉండేది కాదు. ఆ విషయాన్ని ఇప్పుడు పివి రమేష్ చెప్తున్నారు. ఎవరు? స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన, ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శి పివి రమేష్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన ఏం చెప్తున్నారు? అధికారం ఇచ్చినంత మాత్రాన, సీఎం అయినంత మాత్రాన నా పరిపాలన నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నా బంధువులకి నేను గన్లు ఇచ్చుకుంటా, నా స్నేహితులకు నేను లిక్కర్ పర్మిషన్లు ఇచ్చుకుంటా, అలాగే నాకు తెలిసినటువంటి వాళ్ళకి అందరికీ ఇసుక దారాదత్తం చేస్తా, ప్రజా సంపదని నేను ఎవరికి నా ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటాను అని అంటే కుదరదు. ఇది రాజ్యాంగం చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలని చట్ట ప్రకారం పరిపాలన సాగించాలి, రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగించాలి. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే కుదరదు. ఇది బందిపోటు రాజ్యం లాగా అయిందని చెప్పి ఒక పెద్ద పదాన్ని ఉపయోగించాడు పివి రమేష్. డాక్టర్ పివి రమేష్, ఆయన ఎంబీబీఎస్. ఆయన చాలా సౌమ్యుడు, మంచి ఆఫీసరు. ఆయన మొత్తం ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడ కూడా ఆయన మీద ఆరోపణలు అనేది పెద్దగా ఉండవు. అలాంటి పివి రమేష్ ఇప్పుడు తాజాగా చేసినటువంటి కామెంట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద, జగన్మోహన్ రెడ్డి వాలకం మీద, అంటే ఈయన అయినటువంటి వాళ్ళకి, స్నేహితులకి, బంధువులకి, వీళ్ళందరికీ కూడా గనులు దోచిపెడుతూ ఉన్నారు, ప్రజా సంపదని, ప్రకృతి సంపదని దోచిపెడుతున్నారు, ఇది బందిపోటు రాజ్యం లాగా ఉంది, దొంగల రాజ్యం లాగా ఉంది అని చెప్పి చెప్తూ ఆయన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా బాగలేదు, లా అండ్ ఆర్డర్ కూడా సరిగ్గా లేనటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ని మర్చిపోతాము, ఆంధ్రప్రదేశ్ అసలు విధ్వంసం కాదు కదా, ఈసారి అసలు మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు, రాబోయేటువంటి రోజుల్లో పారిశ్రామిక విప్లవం రాబోతుంది, ఆ పారిశ్రామిక విప్లవంలో మనం నిలబడాలంటే విజన్ ఉన్నటువంటి నాయకుడు కావాలి, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళే నాయకుడు కావాలి, లేదంటే నష్టపోతారు భారీగా. 500 ఏళ్లకు సరిపడా ఈ పునాది పడాలి ఈ ఎన్నికల్లో, కాబట్టి ఆలోచించి మీరు ఓటేయండి అని చెప్పి పిలుపునిచ్చారు. ఇప్పుడు కనుక పొరపాటు చేస్తే 500 ఏళ్ళు వెనకబడతాము అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసి మీరు ఆలోచించండి అని చెప్పి చెప్పాడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గురించి చంద్రబాబు నాయుడుకి తెలిసినందుకు మరి ఎవరికి తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు ముందు నుంచి అలర్ట్ చేస్తున్నారు ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ముందు నుంచి అలర్ట్ చేస్తున్నారు. ముందు నుంచి అలర్ట్ చేస్తూ మీరు నమ్మద్దు జగన్మోహన్ రెడ్డి ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది, అతను పరిపాలనకు పనికిరాడు అని చెప్పి అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఒకసారి అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఒకసారి అధికారంలోకి వచ్చి మరో ఛాన్స్ అంటూ మళ్ళీ వస్తున్నాడు. మీసారి మోసపోవద్దు మీరు. ఇప్పుడు మళ్ళా గులకరాయి వ్యవహారాన్ని తీశారు, అప్పుడేమో కోడికత్తి, తర్వాత బాబాయ్ గొడ్డలి, ఇప్పుడేమో గులకరాయిని చూపిస్తున్నాడు. ఆ గులకరాయిని చూసి మీరు కనుక సింపతికి పోయారంటే మీరు దారుణంగా నష్టపోతారు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి బీ కేర్, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ఉన్నంత వరకు రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వను, నీ సంగతి ఏదో నాకు తెలుసు, ఆవలిస్తే పీగులు లెక్క పెడతాను, అలాంటి నిన్ను నేను అంచనా వేయలేనా, నువ్వు చేసేటువంటి డ్రామాలన్నీ నాకు తెలుసు, ప్రజలకు తెలియజేస్తాను, నిన్ను గద్దె దించేంత వరకు నిద్రపోనని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక రేంజ్లో ప్రజాగలంలో ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ మొత్తం గులకరాయి అనేది ఒక పెద్ద డ్రామా. ఈ డ్రామాను సృష్టించారు సజ్జల రామకృష్ణారెడ్డి అనే టీం అనేది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణ. సో ఈ డ్రామాలు నాకు తెలుసు, అందుకే ముందు నుంచి ప్రజలను అలర్ట్ చేస్తున్నాను, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇలాంటి డ్రామాలు ఉంటాయని చెప్పి నేను అందుకే ప్రజలకు చెప్తున్నాను, నీ సంగతి నాకు బాగా తెలుసు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక వార్నింగ్ ఇస్తూ, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు, అధికారంలో కనుక కోల్పోతే మేము అధికారంలోకి వస్తాం, నీ సంగతి తెలుస్తాం అని చెప్పి హెచ్చరించాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.